వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏదైతే మన ఋషికొండ కట్టినప్పటి నుంచి జగన్ ప్యాలెస్ అంటాం, లేకపోతే జగన్ వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ ఇస్తున్నారు అందుకని కట్టారని అంటాం అని బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే పయ్యాల కేశవ్ గారు ఉన్నారో ఆయన దీన్ని అంటే లీజ్కి ఇవ్వడానికి చూస్తే తాజ్ వాళ్ళు వచ్చారు, అందరూ బాగా వస్తున్నారు దీనికి లీజ్కి కోసం అని అంటున్నారు. దీన్ని ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? అంటే ఇది బాగుందా లేకపోతే ఇదంతా? సార్, చంద్రబాబు నాయుడు గారు పలానా పేరు చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో నేను ఈ బిల్డింగ్ నేను కట్టా అని చెప్పుకోవడానికి ఆయనకి ఏమైనా ఉందా? ఆయన ఇప్పుడు 6.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇక్కడ ఇదిగో నేను పలానా బిల్డింగ్ని నేను అద్భుతంగా కట్టా, ఎవరన్నా ఉంటే బిల్ గేట్సో లేదంటే బిల్ క్లింటనో లేదంటే మీరు అన్నట్టు అంటే ట్రంపో లేదంటే ఇంకెవరన్నా వచ్చి చూడండి అద్భుతంగా కట్టా అని చూపించుకోవడానికి ఆయన దగ్గర ఏమైనా ఉందా? ఆయన 6.5 సంవత్సరాలు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది ప్రభుత్వ భవనాలు. రిషికొండ అనేది ప్రభుత్వ ప్రాపర్టీ. అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఒక 7 బ్లాకులు నిర్మించారు. అది ముఖ్యమంత్రి కార్యాలయానికి వాడుకోవచ్చు, రాష్ట్రపతి గారు వస్తే దాన్ని విడిదిగా వాడుకోవచ్చు, ప్రధానమంత్రి గారు వస్తే దానికి వాడుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన మీటింగులకు వాడుకోవచ్చు, దేనికైనా మనం దాన్ని వాడుకోవచ్చు. సో అది ప్రభుత్వ భవనాలు. అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాన్ని ఆ ప్రభుత్వం ఎలా అయినా దాన్ని ఉపయోగించవచ్చు ప్రభుత్వ కార్యక్రమాలకి. దాన్ని ఏమన్నారు? రిషికొండని బోడిగుండు చేసేశారు, బోడిగుండు కొట్టేశారు. అసలు ఇక్కడ ఇంత బిల్డింగ్లు ఎట్టా కడతారు, ఈ మొత్తం రిషికొండనే బోడిగుండు అయిపోయింది అన్నారు. దానివల్ల వేడి పెరిగిందని ప్రచారం చేశారు. వేడి పెరిగింది, సముద్రం ముందుకు వస్తుంది అన్నారు. వాళ్ళకి నోటికి ఏదొస్తే అది, పర్యావరణం పూర్తిగా దెబ్బతినిపోయింది అన్నారు. కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి చూపించారు అందరికీ, అప్పుడు దాకా అసలు అక్కడ ఎంత కట్టారు ఏంటో తెలియదు. అరే బోడిగుండు కొట్టారా అంటే కొండను తోసిచ్చారు, ఏం కట్టారో ఏం తెలియదు ఎవరికి. వీళ్ళు అధికారంలోకి రాగానే మొత్తం వెళ్ళి చూపించేటప్పటికి ఊరి ఎంత అద్భుతంగా విశాఖపట్నంలో, విశాఖలో కాదు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత అద్భుతమైన బిల్డింగ్లు చూపించమనండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ అంత అద్భుతం ఎక్కడన్నా ఉందా? అంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అక్కడ కడితే 18 నెలలుగా వాళ్ళకి వాడుకోవడం చేతకాల. ఎందుకు వాడుకోవడం చేతకాలేదనే దానికంటే ఒక పథకం ప్రకారం దాన్ని పాడుపెట్టారని వాళ్ళు. ఎందుకు పాడుపెట్టారు? ఇప్పుడు ఏం చెబుతారు వాళ్ళు, ఇక్కడ 25-30 లక్షలు మెయింటెనెన్స్ వస్తుంది నెల నెల. సో 25-30 లక్షలు ఎక్కువైపోద్ది, ప్రభుత్వానికి బడ్డెన్ అవుతుంది, పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనేది ఇప్పుడు అలా ఆలోచన. అంటే రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు కడితేనేమో బోడిగుండ అయిందంట. ఇప్పుడు ఆ భవనాలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ బోడిగుండలో రిషికొండ అయిందా? అంటే ఏంటి? ఒక పథకం ప్రకారం 18 నెలలుగా మీరు దాన్ని కావాలని ఎవరికి ఇవ్వకుండా పాడు పెట్టి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. అందుకని వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అంతర్జాతీయ సంస్థలు అడుగుతున్నాయి, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? దాన్ని పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చేసి ఋషికొండలో ఆల్రెడీ ఇంకో ప్రాపర్టీ, దీని కింద ఇంకో ప్రాపర్టీ 9 ఎకరాలు, దాన్ని ఆల్రెడీ పీపీపీ కింద ఇవ్వటం కోసం ఆల్రెడీ మన టెండర్ని పిలవటం జరిగింది. దాంతోపాటు దీన్ని కూడా దీని కింద ఉంటుంది అదా, దీని కింద ఉండేటటువంటి స్థలాన్ని మొత్తం రిషికొండ 60 ఎకరాలు ఉంది అది. సో 60 ఎకరాల్లో ఇప్పుడు ఈ 9 ఎకరాల్లోనే కన్స్ట్రక్షన్ అయింది. 9 ఎకరాలు ఇప్పుడు రిషికొండ ఇప్పుడు జగన్ గారు కట్టినటువంటి బిల్డింగ్లకు సంబంధించి ఇంకొక 9 ఎకరాల కింద ఉంది కదా, అది ఇంకా బీచ్ వ్యూ ఉంటుంది, అది కూడా దాన్ని కూడా ఇస్తున్నారు. అంటే అది కలిపి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే మీరు 99 పైసలు విశాఖలో భూములు ఎలా అమ్ముతున్నారో ఇప్పుడు ఈ రిషికొండను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. అందుకనే 18 నెలలుగా దాన్ని పాడుపెట్టారు. ఒక పథకం ప్రకారమే ఇది ఒక కుట్ర. సో ఇప్పుడు చెప్పండి, రిషికొండని డెవలప్ చేసింది ఎవరు? రిషికొండను అమ్మేస్తుంది ఎవరు? రిషికొండలో అద్భుతమైన బిల్డింగ్లతో డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ డెవలప్మెంట్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విధ్వంసకారుడా, లేదంటే అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టి ఏదైతే ఇలా మనం బిల్డింగ్లు కట్టొచ్చు అని చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడా? ఇప్పుడు ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి? అది జగన్ గారి ప్యాలెస్ అన్నారు. మరి జగన్ గారి ప్యాలెస్ జగన్ గారికి ఇచ్చేయాలిగా. జగన్ గారి ప్యాలెస్ కాదనే ఇప్పుడు దానికి అర్థం అది ప్రభుత్వ ప్యాలెస్. అది జగన్ గారి ప్రభుత్వం ఉంటే జగన్ గారి ప్రభుత్వ ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్యాలెస్. ప్రభుత్వ ప్యాలెస్ని సొంత ప్యాలెస్ అని ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు జగన్ గారికి ఎందుకు ఇవ్వట్లేదు సొంత ప్యాలెస్ అయితే? ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటున్నారు? అంటే జగన్ గారిది కాదని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు కదా. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాసి ఆ రిషికొండ దగ్గర మరి క్షమాపణ చెప్తారా లేదా? ఒకటేంటి, విపరీతమైన దుష్ప్రచారం ప్రధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా జగన్ గారే కారణం, వాళ్ళ ఒంట్లో కరెంటు పోయినా జగన్ గారే కారణం, ఎక్కడ ఏం జరిగినా జగన్ గారే కారణం, తుఫాన్లు వచ్చినా జగన్ గారే కారణం, లేదంటే బుడమేరకు వరద వచ్చి బోటు అడ్డం పడినా జగన్ గారే కారణం. ఇన్ని రకాల ప్రచారాలు చేసి అడ్డగోలు ప్రచారాలు చేశారే. కనీసం మీకు ఇప్పుడు ఈ రిషికొండను ఇచ్చేటప్పుడన్నా జగన్ గారు ప్యాలెస్ అని ప్రచారం చేయడం జగన్ గారు గుర్తు రాలేదు ఇవ్వాలని ఇచ్చేయచ్చు జగన్ గారికి మరి.
సో ప్రజలు కూడా వాస్తవాలను గమనించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న.